చేర్చుకుని ఏప్రిల్లో మార్చి జనవరిలోనే ఎప్పుడు 2 నెలల ముందు చేర్చుకుంటారు. చేర్చుకుని వెంటనే టికెట్ ఇస్తారు. తంబళ్ళపల్లి టికెట్ ఇస్తారు. తంబళ్ళపల్లి టికెట్ ఇచ్చి ఇదిగో అతను రాశాడు, నేను తెలుగుదేశం, ఇది అఫిడవిట్, ఇది ఎలక్షన్ అఫిడవిట్. 2024 జయచంద్రారెడ్డికి నేను డౌన్లోడ్ చేశా. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం బీఫారం పేద పోటీ చేసినటువంటి తంబళ్ళపల్లి టీడీపీ క్యాండిడేట్ జయశంకర్ రెడ్డి, జయచంద్రారెడ్డి అఫిడవిట్ ఇది. దాంట్లో అతను రాస్తాడు ఏమని, డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బాండ్స్ ఒకటి. రెండోది ఏంటి, దాని కింద అతనికి ఎక్కడెక్కడ వాటాలు ఉన్నాయి, మెస్సర్స్ కేజీఆర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్పి ఇండియా దాంట్లో వాటా ఉందంట. మెస్సర్స్ బ్రిగేడ్ కామెరికో ఈ ఇండస్ట్రియా ఎల్డిఏ అంగోలా సెంట్రల్ ఆఫ్రికాలో ఫ్యాక్టరీ ఉందని రాశాడు. ఒక ఫ్యాక్టరీ కాదు, ఎంఎస్ రిట్కో డిస్టిలరీ శారీ ఐవరీ కోస్ట్ వెస్ట్ ఆఫ్రికా ఇంకో ఫ్యాక్టరీ ఉందండి. అంటే ఆఫ్రికాలో ఇంకో చోట ఇంకో ఫ్యాక్టరీ. మూడో ఫ్యాక్టరీ మెస్సర్స్ రిట్కో డిస్టిలరీ బుకారినో శారిల్ బుకారినో ఫాసో వెస్ట్ ఆఫ్రికా. ఇక్కడ ఒక లిక్కర్ ఫ్యాక్టరీ, ఇంకో లిక్కర్ ఫ్యాక్టరీ మెస్సర్స్ రిట్కో డిస్టిలరీ శారిల్ క్యామరూన్ సెంట్రల్ ఆఫ్రికా. 1 2 3 4 ఆఫ్రికాలో 4 లిక్కర్ ఫ్యాక్టరీలు నాకు ఉన్నాయని చెప్పని ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టేశాడు. అంటే మీరు జైహో బీసీ సదస్సులో ఈ జైహో రెడ్డిని చేర్చుకుని అతను ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చినప్పుడే నాకు 4 ఆఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పాడు. మరి ఏమైందంటున్నా, ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పాడుగా, మరి మీకు సంబంధం లేదా? బీఫారం ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు, బీఫారం ఇచ్చాడు జయచంద్రారెడ్డికి. అతని అఫిడవిట్లోనో నాకు 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆఫ్రికాలో, సెంట్రల్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా, కింద ఆఫ్రికా, పై ఆఫ్రికా, అన్ని ఆఫ్రికాలో ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్తాడు అతను. ఈ ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డటువంటి ఫ్యాక్టరీ నడిపే, అంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కదా, ఈ రెండో ఫ్యాక్టరీ నడిపేటువంటి జనార్దను, చంద్రబాబు నాయుడు, జయచంద్రారెడ్డి, వీళ్ళతో మీరు కాపురం చేయటం ఏంటి? వాళ్ళంటే మీతో కాపురం చేసి జగన్కి డబ్బులు పంపిస్తున్నారంట. ఇది పాపంగా అసలు నవ్వు రావట్లేదు అసలు మీకు. తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మా వాళ్ళు బరిదెక్కించేశారని చెప్పని చూసారా మీ వాళ్ళ పాపాలు. తెలుగుదేశం కార్యకర్తలు మీకే చెప్తున్నాను, చూసారా మీ వాళ్ళ పాపాలు. సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డి ఇదే మామూలుగా సినిమాల్లో కోయిదారులు చూపిస్తారు. ఎన్టీఆర్ పక్కన ఆయన, చంద్రబాబు పక్కన జయచంద్రారెడ్డి, చంద్రబాబు పక్కన సురేంద్ర నాయుడు, చంద్రబాబు పక్కన జనార్దన్. ఎవడెవడ ఈ లిక్కర్ దొంగ లిక్కర్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళందరూ కూడా చంద్రబాబు పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను. సిగ్గేదా అని అడుగుతున్నాను. ధర్మం చెప్పండి, మీరు తెలుగుదేశం కార్యకర్తలు వస్తారు, ధర్మం చెప్పండి. ఇక ఆయన చెప్పారు కదా ఈ జయచంద్రారెడ్డికి లింకు అది ఇదని. జయచంద్రారెడ్డికి మెయిన్గా ఫ్యాక్టరీ ఉండి నడిపినటువంటి కట్టా సురేంద్ర నాయుడు ఉన్నాడు కదా. కట్టా సురేంద్ర నాయుడు ఎప్పటి నుంచి తెలుగుదేశం ఫ్యాక్టరీ నడుపుతున్నది అతనే కదా. కట్టా సురేంద్ర నాయుడు ఎప్పటి నుంచి ఉన్నాడు తెలుగుదేశంలో? 2001 సంవత్సరంలో ఒక గొడవయ్యి దాని తాలూకా అంటే ఒక ఎలక్షన్ జరిగితే, ఎంపీటీసీ ఎలక్షన్లు 2001లో ఎంపీటీసీ ఎలక్షన్ జరిగితే 2002లో ఓ మర్డర్ చేశారా లేదా? అప్పుడున్న కాంగ్రెస్ ఒకరిని మర్డర్ చేస్తే ఈ కట్టా సురేంద్ర నాయుడికి యావజ్జీవ శిక్ష పడిందా పడలేదా?
అది కూడా మేమే చేయించామా? మీ దగ్గర ఉండే కూడా. సరే యావజ్జీవ శిక్ష పడితే ఏంటి, ఆడు ముద్దాయి అంటారా? ఈ యావజ్జీవ శిక్ష పడితే అతను హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. ఈ కాగితం ఏంటంటే హైకోర్టు జనరల్ ఇది. హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. ఇది అప్పీల్కి వెళ్ళినటువంటి కేసు పేరే కట్టా సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కేసు పేరు కట్టా సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసు పేరు హైకోర్టులో ఎందుకు వెళ్ళాడంటే, జిల్లా కోర్టులో 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ శిక్ష పడింది, ఈ కేసు కొట్టేయమని వెళ్ళాడు. వెళ్తే హైకోర్టు కన్ఫర్మ్ చేసింది, లేదురా బాబు నువ్వు నిజంగానే చంపేశావు, లేదు నేను నమ్ముతున్నాను, నువ్వు యావజ్జీవం చేయి అని చెప్పి చంపేసింది, ఖరారు చేసింది. అంటే దీంట్లో తప్పే ఉందండి అంటారా? మరి కట్టా సురేంద్ర నాయుడు వాళ్ళు బయట ఎట్టా ఉన్నాడు? 2014లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, లోకేష్ నాయుడు మంత్రి అయిన తర్వాత 2016-17లో క్షమాభిక్షతో మీరు కదా వదిలింది అతన్ని, మీ ప్రభుత్వమే కదా అతనికి క్షమాభిక్ష పెట్టి అతన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి ఇవాళ దొంగ మద్యం ఫ్యాక్టరీ నడుపుతూ పట్టుబడినటువంటి జయచంద్రారెడ్డికి అతి ప్రియమైనటువంటి పార్ట్నర్, ఇవాళ ఫ్యాక్టరీ నడుపుతూ పట్టుబడినటువంటి కట్టా సురేంద్ర నాయుడికి క్షమాభిక్ష ద్వారా నేరం మొత్తం మాఫీ చేసి జైలు నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడే కదా, మీ ప్రభుత్వమే కదా. మీ ప్రభుత్వంలోని క్షమాభిక్ష రావాలంటే ఏం చేయాలి? టోటల్గా జైలు నుంచి క్లీన్ సర్టిఫికేట్ రావాలి, కింద ఎస్ఐ దగ్గర నుంచి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి మొత్తం కావాలి, రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి కావాలి. వీడు తగాదాలని మర్చిపోయి, వీడు తగాదా కోరు కాదు, ఆవేశపరుడు కాదు, వీడు బయటకు